అయ్యప్ప మాలధారుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో అయ్యప్ప మాలధారులు ఆగ్రహించి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వివరాలకు వెళ్తే కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలంలోని అట్లూరు క్రాస్ రోడ్డు ప్రధాన రహదారి వద్ద వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలోని గురుస్వామిపై రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు దాడి చేశారంటూ అయ్యప్ప మాలధారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి గుడి వెనుక వైపున అక్రమంగా జేసీబీతో చదును చేస్తుండగా ఇదేమని ప్రశ్నించిన గురుస్వామిపై తండ్రి కొడుకులు దాడి చేశారని, ఈ ఘటనలో గురుస్వామి తలకు తీవ్ర గాయాలు కావడంతో గురుస్వామిని కడప రిమ్స్ లో చేర్పించామని, అయ్యప్ప దీక్ష పొందిన మాలధారులపై దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే మా గురుస్వామిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ వారు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఇప్పుడు పురుడు పోసుకొని ఆ దేవాలయం పూర్తయ్యేదానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు మా గురుస్వామి. దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకోవడానికి కొంతమంది కబ్జాదారులు ప్రయత్నించగా దానికి అడ్డం పోయినందుకు మా గురుస్వామి తలకాయ పగలగొట్టి ఈ రోజు కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. చాలా తీవ్ర గాయాలైనాయి, రక్త గాయాలైనాయి. అందులో రాళ్లు కూడా తలకాయలు గుచ్చుకొని ఉన్నాయి. దానికి సర్జరీ జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి కబ్జాదారులను అధికారులు చర్యలు తీసుకొని, ఇటు పోలీసు అధికారులు అయితేనేమి, మండల రెవెన్యూ అధికారులు అయితేనేమి చర్యలు తీసుకొని వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని అయ్యప్ప స్వామి గుడి స్థలాన్ని కాపాడాలని అయ్యప్ప స్వామి తరఫున మేమందరం కోరుకుంటున్నాం. స్వామి లేని పక్షంలో రేపటి నుంచే మేము నిరసనకు దిగి అధికారులు మా దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని అయ్యప్ప స్వామి భక్త బృందం తరఫున తెలియజేసుకుంటాం. స్వామి స్వామి శరణమయ్యప్ప. అంటే మా గురుస్వామి అడ్డం పడిందనుకు తలకాయలంతా పాల్గొట్టి రక్తకాయలైన స్వామి ఈ బుద్ధ మా స్వామి ఎమర్జెన్సీ వార్డు ఉండదు. మా గుడి స్థలం కోసం వాళ్ళు ఆక్రమించుకుంటారు స్వామి. దానివల్ల ఈ తలమ మా స్వామికి ఏమైనా అయితే మేమైతే ధనాలు అయితే చేస్తాం స్వామి. ఖచ్చితంగా మా గుడి కోసం ఎంత దూరమైన వెళ్తాం, ఏమైనా చేస్తాం స్వామి. అది సార్ ఈ గుడి వల్ల కొన్ని వందల మంది ఇక్కడ పిలిచి చేస్తాడు, పూజ చేసుకుంటాను. ఇక్కడ ఉండదు స్వామి, కొన్ని వందల మంది స్వామి. కాబట్టి ఎవరిని ఈ అట్టు మళ్ళీ కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండి చేస్తాం స్వామి. అది స్వామి 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 స్థలము, గుడికి సంబంధించిన స్థలము, గుడి వెనకాల ఉంది స్వామి. అది కబ్జా చేయడానికి దొంగ బీఫారాలు పెట్టుకొని వచ్చి మా దగ్గర స్థలానికి కాగితాలు ఉన్నాయి, ఈ స్థలం మాది అని చెప్పి జేసీబీ తీసుకొని వచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా చేయకపోతే దానికి మా గురుస్వామిపై అడ్డగించుకున్నాడు. ఇది దేవస్థానం సంబంధించినటువంటి స్థలము, ఇక్కడ ఎవరంటే వాళ్ళు చేయడానికి అవకాశం లేదంటే ఆ గురుస్వామిని పట్టుకొని కొట్టి రాళ్లతో కొట్టి తలకాయ పగలు కొట్టారు. ప్రస్తుతానికి ఇప్పుడు గురుస్వామి కడప రిమ్స్లో చికిత్స పొందుతాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా స్వామి? పోయినాం స్వామి. కంప్లైంట్ పోతే ముందు ఆసుపత్రి పోయి రాబోతుంది, తర్వాత కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు. ఎవరు స్వామి దాడి చేసింది? ఇక్కడ రెడ్డిపల్లి నుంచి ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది స్వామి? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? స్థలం మాది, మా దగ్గర కాగితాలు ఉన్నాయి, ఈ స్థలం మాది అని చెప్పి గురుస్వామి పోతే గురుస్వామిని కొట్టిండ్రు. దేవుని స్థలం పోతే మీ దగ్గర కాగితాలు ఉంటే ఎన్నో ఆవిష్కారం పోయి కాగితాలు చూసుకోవాలి. కొట్టడం న్యాయం కాదు కదా స్వామి, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా. ఒక గురుస్వామిని మాలేసుకున్న స్వామిని కొడితే అర్థమేమని స్వామి? స్వామి మా గురుస్వామి నరసింహారెడ్డి స్వామి కొన్ని వందల మందికి ప్రతి సంవత్సరము 150 మందికి పైగా మా స్వాములకు మాలలు వేస్తూ ఎంతో మందికి భోజనాలు పెట్టి గత 7-8 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండి చేస్తున్నాడు స్వామి. ఆ స్వామిని ఇక్కడ స్థలం భూమి విషయంలో వచ్చిన దానికి కనీసం అడగకుండా కూడా ఆ స్వామిని కనీసం అడిగి ఏం స్వామి ఇది అని అడగకుండా కూడా తలకాయ పగలగొట్టి వాళ్ళిద్దరు అబ్బా కొడుకు ఇద్దరు స్వాములు కనీసం మాలలో ఉన్నామని కూడా చూడకుండా ఒక అయ్యప్ప స్వామిని పగలగొట్టినారు స్వామి, తలకాయ పగలగొట్టినారు. ఈరోజు స్వామి సాగు బతుకుల మీద కొట్లాడుతున్నాడు. మాకు ఒకటే స్వామికి న్యాయం జరగాలి. మాకు వాళ్ళ మీద 307 కేసు బుక్ చేయాలి. స్వామికి జరిగినటువంటి అన్యాయానికి ఇంకొక అయ్యప్ప స్వామికి ఎవరికే కానీ ఎవరి మీదైనా వేలు వేయాలంటే ప్రతి స్వామి భయపడే విధంగా శిక్షించాలని ఒకటే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప.